అసలు ఇలాంటి ఎదవల్ని పోలీసులు బయటికి బెయిల్ మీద ఎందుకు పంపిస్తున్నారో తెలియట్లేదు నాకు. కోయంబత్తూరులో ఎయిర్పోర్ట్ దగ్గరలో బృందావన్ నగర్ అని ఒక కాలనీ ఉంది. సో అక్కడ ఒక నిర్మానుష్యమైన ప్లేస్, అంటే ఆ ప్లేస్ చీకటిగా ఉన్నది. సో ఆ ప్లేస్ లోకి లోకల్స్ రావాలన్నా భయపడతారు. కోయంబత్తూరుకి చెందిన ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కార్ లో అక్కడికి వచ్చింది. సో అక్కడికి వచ్చి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. అక్కడికి ఈ ముగ్గురు వచ్చారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కుప్పస్వామి ఆలియాస్ సతీష్, కాళేశ్వర్ ఆలియాస్ కార్తిక్, తపాసి ఆలియాస్ గుణ. ఈ ముగ్గురు అక్కడ పక్కనే ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోకి వర్క్ చేయడానికి వచ్చారు. సో వర్క్ చేసి తొంగవచ్చు కదా. వీళ్ళ ముగ్గురి మీద ఆల్రెడీ మానభంగం మరియు హత్యలు చేసిన కేసులు ఉన్నాయి. అయినా కూడా వీళ్ళని బెయిల్ మీద బయటికి పంపించారు. ఆ అమ్మాయి ఏజ్ వచ్చేసి 20 years. వాళ్ళ దగ్గరలో ఉన్న కాలేజీలో చదువుకుంటున్నారు. తన బాయ్ ఫ్రెండ్ తో బయటకు వచ్చింది. బయటకు వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళు ముగ్గురు డ్రంక్ చేస్తున్నారంట. సో ఆ టైంలో అక్కడికి వచ్చారు. ఆ కార్ దగ్గరికి వచ్చి ఆ కార్ చుట్టూ అట్లా తన చుట్టూరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. అప్పటికి తన బాయ్ ఫ్రెండ్ డౌట్ వచ్చి కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకెళ్లారు. కొంచెం ముందుకెళ్ళాక వెనకాల నుంచి పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటా అని తిరిగి చూస్తే కార్ బ్యాక్ సైడ్ అద్దం పగిలిపోయి ఉంది. అక్కడ ఏం జరిగిందంటే ఆ ముగ్గురులో ఒకడు రాయితో అద్దాన్ని పగలగొట్టాడు. తన బాయ్ ఫ్రెండ్ కార్ దిగి బయటకు వచ్చి ఎందుకు ఇలా చేశారని తనతో మాట్లాడదామని వచ్చాడు అంతే. ముగ్గురు సడన్ గా అతని మీద అటాక్ చేసి పొగలదలతో కూడా తనను మానభంగం చేసి అక్కడే వదిలేశారు. తను కూడా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయింది. అప్పటికి అంటే ఇదంతా జరిగింది లైక్ అరౌండ్ 9:30 ఆ టైంలో జరిగింది. తన బాయ్ ఫ్రెండ్ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాడు కదా, లైక్ 11 or 11:20 ఆ టైంకి తన కాన్షియస్ లోకి వచ్చాడు. వచ్చామని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు వచ్చి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, పోలీసులు ఎవరు చేశారు ఏంటి అనేది. దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న 300 కెమెరాస్ మొత్తం అంతా జల్లి పెట్టారు. సో అందుట్లో అనుమానాస్పదంగా ముగ్గురు కనిపించారు. వెంటనే పోలీసులు తీసుకొచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళే ఒప్పుకున్నారు. ఇక్కడ మన సిస్టమ్ లో ఉన్న కొన్ని లూప్ హోల్స్ ఏంటంటే వాళ్ళే నేరం చేసిన ఒప్పుకున్న తర్వాత కూడా అలాంటి వాళ్ళని ఉరి తీసేయకుండా వాళ్ళని జైల్లో పెట్టి పందుల్లా మేపుతున్నారు. మళ్ళీ కొన్ని రోజులు వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఇదే రిపీట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇది అలవాటు అయిపోయింది. బయటికి రావడం, ఎవరో ఒకరిని బెదిరించడం, హత్యలు చేయడం, లేదంటే ఎవరో ఒకరు మానభంగాలు చేయడం, మళ్ళీ వీళ్ళు రావడం. కానీ వాళ్ళ వల్ల ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి అనేది వాళ్ళకి అనవసరం. మన సిస్టమ్ లో కూడా కొన్ని మారాలబ్బా. తప్పు చేశాను లేదా తనే నేరం చేసాడని ఒప్పుకున్న తర్వాత వేరే శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. లేదంటే ఇలాంటి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. బాధాకరమైన విషయం ఏంటంటే హాస్పిటల్లో వాళ్ళు జాయిన్ చేసిన తర్వాత రోజు వాళ్ళు కాన్షియస్ లోకి వచ్చారు. కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఉంటారు కదా రిపోర్టర్స్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మీరు అక్కడ ఆ టైంలో ఏం పని, మీ ఇద్దరు అక్కడ ఏం చేస్తున్నారు. ఇక్కడ వరకు ఉన్న న్యూస్ అయితే ఇది. ఈ వీడియోపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్ ద్వారా చెప్పండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ త్వరలో నేను 10K సబ్స్క్రైబ్ కంప్లీట్ చేసుకుంటాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.